5 రొట్టెలు 2 చేపలతో దేవుడు చేసిన అద్భుత కార్యం. బైబిల్లో మత్తయి సువార్త 14వ అధ్యాయము, మార్కు సువార్త 6వ అధ్యాయంలో రాయబడి ఉంది. యేసయ్య తన సేవా కాలంలో చాలా అద్భుతాలు చేశాడు. యేసయ్య ఆయన శిష్యులు ఒకసారి ఒక అరణ్య ప్రదేశంలో ఉన్నారు. వారు అక్కడ ఉన్న విషయము ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ప్రజలందరికీ తెలిసింది. ఇంకా వారు అలా తెలియగానే గుంపులు గుంపులుగా అరణ్యానికి వచ్చారు. వాళ్ళ ఆసక్తిని, ఓర్పును గమనించిన యేసయ్య వారి పట్ల కనికరపడ్డాడు. చాలామంది రోగులను స్వస్థపరిచాడు. వారంతా కాపర్లేని గొర్రెల వలె ఉన్నారని గ్రహించి వారికి ఎన్నో విషయాలు బోధించాడు. చాలా పొద్దుపోయింది. అప్పుడు శిష్యులు యేసయ్య దగ్గరికి వచ్చి, ఇది అరణ్య ప్రాంతం కదా, ఇక్కడ ప్రజలు తినటానికి ఏమీ దొరకలేదు. ప్రజలంతా ఆకలిగొని ఉన్నారు కనుక అందరినీ పంపిస్తే వాళ్ళు చుట్టుపక్కల గ్రామాల్లో ఏమైనా కొనుక్కొని తింటారని చెప్పారు. అందుకు యేసయ్య, వారు గ్రామాలకు వెళ్లాల్సిన అవసరం లేదు, మీరే వారికి భోజనం పెట్టండి అన్నాడు. అందుకు వారు, అందరికీ పెట్టాలంటే చాలా రొట్టెలు కావాలి కదా, మరి మమ్మల్ని వెళ్ళి రొట్టెలు తెమ్మంటారా అని అడిగారు. అందుకు యేసయ్య, మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఇక్కడే వాళ్ళకి పెడదాం. మీరు వెళ్ళి ఎవరి దగ్గరైనా రొట్టెలు ఉన్నాయేమో చూడండి అని అడిగాడు. వారు వెళ్ళి విచారించి తెలుసుకొని 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని తెలియజేశారు. అప్పుడు యేసయ్య, ఈ రొట్టెలు చేపలు నా దగ్గరకు తీసుకొని రండి అని చెప్పి ప్రజలందరినీ పంక్తులుగా కూర్చోబెట్టండి అని ఆదేశించాడు. శిష్యులు ప్రజలందరినీ 100 చొప్పున 50 చొప్పున వారిని పంక్తులుగా కూర్చోబెట్టారు. అప్పుడు యేసయ్య ఆ రొట్టెలను 2 చేపలను చేత పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి స్తోత్రం చేశాడు. తర్వాత ఆ రొట్టెలను విరిచి శిష్యులకు ఇచ్చి ప్రజలందరికీ వడ్డించండి అని చెప్పాడు. శిష్యులు రొట్టెల ముక్కలను చేపలను వడ్డిస్తూనే ఉన్నారు. అవి ఏమాత్రం తక్కువ కాలేదు. జనులందరూ తృప్తిగా తిన్నారు. తిన్న తర్వాత మిగిలిన చేపలను రొట్టెలను 12 గంపల నిండా ఎత్తారు. ఆ రొట్టెలు తినిన వారు స్త్రీలు పిల్లలు కాక కేవలం పురుషులే 5,000 మంది ఉన్నారు. అంతమందికి 5 రొట్టెలు 2 చేపలు వడ్డించటం మనకు అసాధ్యంగానే ఉంటుంది. ఇది కల్పిత కథలాగా అనిపిస్తుంది. మనుషులకు అసాధ్యమైనవి ఉంటాయి, కానీ దేవునికి అసాధ్యమైనవి ఏవీ ఉండవు. దేవుడు మన ఆకలి దప్పులను, అవసరాలను ఎరిగినవాడు, అవసరాలలో ఆదుకునేవాడు. ఆయన కనికరమగల దేవుడు. ఆయన తండ్రి అయిన దేవునికి స్తోత్రం చేసి రొట్టెలను చేపలను ఆశీర్వదించి పంపాడు. దేవుని ఆశీర్వాదం ఉన్న చోట కొరతలు ఉండవు. దేవుడు మన భౌతిక అవసరాలను, ఆధ్యాత్మిక అవసరాలను రెండింటినీ తీరుస్తాడు. తనను నమ్మిన వారికి ఆయన ఏ కొదువ చేయడు. కాబట్టి ఆయన గొప్ప దేవుడని నమ్మి ఆయన బిడ్డలుగా జీవిద్దాం. ఆయన రాకడకు సిద్ధపడి ఉందాం. అట్టి కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్.